నమస్కారం. తులారాశి ఫలాఫలితం. తులారాశి ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మనకి మంచి యోగం ఉన్నాయా, మనం అనుకున్న జరుగుతుందా, కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని నెలల నుంచి, కొన్ని వారం నుంచి, కొన్ని రోజుల నుంచి నేను ఒక విషయం అనుకున్నాను, అది జరుగుతుందా, కొత్త రకమైన ఒక మనిషి నమ్మకం పెట్టుకొని వచ్చి నేను చేయొచ్చా కాదా, ఎలా ఉంది, ఇన్ని రకమైన స్ట్రగుల్ నుంచి నేను ఇట్లా వచ్చినాం కదా, ఆరోగ్య సంబంధించినది కానీ, ల్యాండ్ కానీ, భూమి కానీ, బిజినెస్ కానీ, జాబ్ సంబంధం కానీ, మా అమ్మ సంబంధం కానీ, ప్రతి విషయం కూడా నేను ఇట్లాంటి చాలా రకమైన ఫేస్ చేసుకుని ఉన్నాను. కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాను, జరుగుతుందా అని అడిగినామంటే అదే పాసిబుల్ ఉన్నది. డిసెంబర్ మంత్లో ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని కాలం చిన్న చిన్న అడతడ వచ్చేసి బ్రేక్ వచ్చేసి టెన్షన్ వచ్చేసి జరగలేదు, ఏదో ఆటంకం ఉంది, ఏంటి చూసినామంటే ఇప్పుడు మీరు ఏమంటే 4th ప్లేస్లో శుక్ర భగవానం, గురు భగవానం చూపుడు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏదో రకమైన మార్పు జరగడానికి కన్నా ఛాన్సెస్ ఉన్నది అని చెప్తున్నా అక్కడ. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు ఏదో ఒక మనిషి, ఎవరో ఒక మనిషి ఎవరి వల్ల మనం ఈ పని చేసుకొచ్చా కాదని ఎదురు చూస్తున్నామో అంత కార్యం కూడా జరగడానికి ఛాన్స్ ఉంటే కొంచెం గమనంగా అంత కార్యం డీప్గా వెళ్ళినామంటే అది జరగని ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏమంటే, మీరు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగాలి, మన శుభకార్యం చేసి తీరాలి, ఇలా అమ్మాయిలు చూసినాము, అలా పెళ్లి చేసుకోవచ్చు అని చూసినామంటే, ఇప్పుడు సపోజ్ ఈ మంత్లో డిసెంబర్ మాసం 15th కూడా మంచి యోగం, మంచితనం అది కన్వీన్ అయ్యి మాట్లాడే అనుకూలమైన ఒక గుడ్ మెసేజ్. ఇప్పుడు పెళ్లి సంబంధమా, లేదంటే కోర్టు కేసు సంబంధమా, లేదంటే జాబ్ సంబంధమా, లేదో ల్యాండ్ భూమి సంబంధమా, డబ్బులు రాలేదు అట్లా ఆగింది అంటే మీరు ఏదో రకమైన మెసేజ్ వచ్చేసి గుడ్ న్యూస్, ఒక న్యూస్ రావడం ఛాన్స్ ఉంది, అది దొరుకుతుంది మీరు అని. ఇప్పుడు దాకా మీరు ఏమంటే ఎప్పుడో ఒక రకమైన ఒక టెన్షన్స్, ఎందుకు జరగలేదు అట్లా ఉన్నాం కదా, అదలా తొలగిపోవడానికి హనుమాన్ టెంపుల్ వెళ్ళండి, లేదంటే తిరుపతి వెళ్ళిరండి, అలాంటి ఒక విష్ణుమూర్తి టెంపుల్ వెళ్ళిరండి. ఇట్లా వెళ్ళి రావడం వల్ల ఒక సడన్లీ ఒక మార్పు, సడన్లీ ఒక లాభాలు రావడం పొందడానికి ఛాన్స్ ఉంది, ప్లేస్ మార్పు ఛాన్సెస్ ఉంది మీకు. అది లేకుండా ఏదో కొత్త మనిషి చెప్పిన కదా, అప్పుడు అది కొత్త మనిషి వల్ల ఒక లాభం రావడమో, కొత్త ప్రయత్నం వల్ల లాభం రావడమో ఛాన్స్ ఉంది. కోర్టు కేసు కచేరీ ఇన్ని రోజులు జరిగిందంటే అది కూడా ఫేవరబుల్గా మీకు ఒక మంచి మెసేజ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎన్ని కాలం కష్టపడినాను, ఇదికోసం వెయిట్ చేసినాను, ఇన్ని కాలం చేసినాను, అది జరిగింది స్వామి, పర్వాలేదు, మంచిగా ఉన్నది, ఇప్పుడు కొంచెం ఫేవరబుల్గా దొరికింది అని చెప్పడానికి ఒక అనుకూలమైన కాలం ఇప్పుడు మీకు ఉంది. అందువల్ల ఈ మంత్లో మీరు వెయిట్ చేసిన ఫలాఫలం రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ట్రై చేయండి. చిన్న ఆడతడ అందరికీ రావడం కామన్, అది చిన్న బ్రేక్ వచ్చింది, అది ఇవాళ లేకుండా రేపు రావడం. సపోజ్ ఇప్పుడు ఇవాళ డబ్బులు ఇస్తాను చెప్పినారు ఒక మనిషి అంటే ఇవాళ కూడా రేపు ఇస్తారు, అంతేకాని వేరేం ప్రాబ్లం లేదు. మీకు భూమి, ల్యాండ్ సంబంధమైన విషయంలో ఒక విషయం అనుకూలంగా రావడం, కోర్టుకి సంబంధమైన విషయంలో రావడం ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు మంచి నేరం ఉందా, మంచి కాలం ఉందా, మనకు జరగలేదని చెప్పేసి మీరు టెన్షన్ ఉన్న వాళ్ళకి డిసెంబర్ మంత్ ఫేవరబుల్గా రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్పడానికి నేను చెప్పినాను. మిగిలిన పాయింట్స్ కావాలంటే నా ఆడియోలో కావాలంటే చూసుకొని చెప్తాను. మీరు కావాలంటే నా నంబర్కి ఫోన్ చేయండి, 9908904977. నమస్కారం.